సింగిల్ బిర్యానీ ఇంటిల్లిపాదికి ఏం సరిపోతుంది? జంబో ప్యాక్ కావాల్సిందే. 4-5 పీసులు, 2-3 ముద్దలు ఎక్కువ తినొచ్చు. అప్పట్లో అంటే బిర్యానీ లేదు. ఇప్పుడేంటి సందులో దుమ్ము దుమారమే. ఎన్నికలు కూడా సేమ్ టు సేమ్. ఒక సెగ్మెంట్కో ఒక రాష్ట్రానికో అయితే సింగిల్ ఫేజులో అయిపోయేది. 4 రాష్ట్రాలతో పాటు దేశమంతా ఎంపీ ఎన్నికలాయే. సో జంబో పోలింగ్ కావాల్సిందే. అందుకే ఎన్నికల కమిషన్ జంబో ప్యాక్తో రెడీ అయింది. కోడ్కు రిబ్బన్ కట్ చేసింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు సగటు భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల పర్వం 26న ముగియనుంది. ఏపీలో 4వ దశలో మే 11న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం దేశంలో 97 కోట్ల మంది ఓటర్ల నేతల రాతలను రాయబోతున్నారు. బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంటే, కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనవసరం లేదు. స్వతంత్ర భారతదేశంలో తాజాగా జరిగే ఎన్నికలు 2 సుదీర్ఘకాలం జరిగే ఎన్నికలుగా రికార్డులకెక్కనున్నాయి. 1951-52లో జరిగిన ఎన్నికలే ఇప్పటి వరకు దేశంలో జరిగిన సుదీర్ఘ ఎన్నికలు. ఆ ఎన్నికలు 68 దశల్లో దాదాపు 4 నెలల దాకా జరిగాయి. దాని తరువాత 2019లో జరిగిన ఎన్నికలు 36 రోజుల పాటు జరిగాయి. తాజాగా జరగబోయే ఎన్నికలు ఆ రికార్డును బద్దలు కొట్టనున్నాయి. అయితే 1980లో జరిగిన ఎన్నికలు కేవలం 4 రోజుల్లోనే ముగియటం గమనార్హం. కానీ 1952 తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత జంబో ఎన్నికలు అన్నమాట. ఎన్నికల షెడ్యూల్పై బీహార్, పశ్చిమ బెంగాల్, ఏపీ వంటి పలు రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హడావిడిగా ఈసీ సభ్యులను నియమించడం ప్రతిపక్షాలకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. దీనిపై ఈసీ స్పందిస్తూ దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సెలవులు, పరీక్షలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ విడుదల చేశామంటూ వివరణ ఇచ్చుకుంది. ఏది ఏమైనప్పటికీ జూన్ 4 అభ్యర్థుల భౌతవ్యం తేలనుంది. కానీ ఈ జంబో ఎన్నికల బులెటిన్ అయ్యేసరికి నేతలకు టెన్షన్ జుట్టు పీక్కునేలా చేస్తుందనడంలో మాత్రం నో డౌట్స్. Please subscribe Dot News.